లాజిక్ బిల్డింగ్ సిరీస్లో డే 5 ఈరోజు ఒక నంబర్ ఇస్తే అది ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదా అని చెక్ చేయడానికి కోడ్ రాద్దాం. నార్మల్గా ఇది మీరు సెమ్ ఎగ్జామ్స్కి బట్టి ఉంటే ఇందులో ఉన్న లాజిక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఉన్న లాజిక్స్ అర్థమైతే చాలా బిగినర్ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటంటే ఒక నంబర్లో ఉన్న ప్రతి డిజిట్ని ఆ నంబర్లో ఉన్న నంబర్ ఆఫ్ డిజిట్స్కి పవర్ చేసి సమ్ చేస్తూ ఉంటే లాస్ట్కి మనకు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ ఒరిజినల్ నెంబర్ వచ్చింది అనుకోండి, దాన్ని ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ 153 అనే నెంబర్ ఉంది, ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 కదా, అంటే క్యూబ్ చేయాలి మనం, 3 ఉన్నాయి కాబట్టి. సో 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ చేస్తే మనకు మళ్ళీ 153 వస్తుంది. సో ఇట్లాంటి నంబర్స్ని ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. సో దీనికోసం కోడ్ చూస్తే నేను ముందే ఈ నంబర్ని ఒరిజినల్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. ఎందుకు? మనం సక్సెసివ్ డివిజన్ చేయడం వల్ల ఈ నంబర్ అనే వేరియబుల్ లాస్ట్కి 0 అయిపోతుంది. లాస్ట్కి కంపేర్ చేయడానికి మనకి ఏం మిగిలదు, అందుకే నేను ముందే స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఆ తర్వాత ఈ ఫర్ లూప్ ఎందుకంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా మనం, దానికోసం అన్నట్టు. సో సక్సెసివ్గా డివైడ్ చేస్తూ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తే మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తాయి అన్నట్టు. ఆ తర్వాత సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నా చూడండి, నేను ప్రతి డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా మాడ్యులో ఆపరేటర్తో. ఆ తర్వాత నేను పవర్ చేయాలన్నా కదా, సో పవర్ చేయడానికి ఈ పవర్ ఫంక్షన్ అన్నట్టు. సో ప్రతిసారి క్యాలిక్యులేట్ చేసిన పవర్ని సమ్కి యాడ్ చేస్తూ ఉంటా. సో ఈ పవర్ ఫంక్షన్ సింటాక్స్ అర్థమైందా మీకు? సో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మనం ఇవ్వాల్సిన డిజిట్ ఇచ్చి ఆ తర్వాత పవర్ ఇవ్వాలి. అంటే 1 క్యూబ్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1,3 అని ఇస్తాం అన్నట్టు. ఓకేనా? సో ఇట్లా. సో నెక్స్ట్ స్టెప్ ఏంది? ఈ లాస్ట్ డిజిట్ని రిమూవ్ చేయాలి కదా, అందుకని డివైడ్ బై 10 చేసిన. సో ఇట్లా ఈ ప్రాసెస్ నంబర్ 0 అయ్యేంత వరకు అయిపోతుంది. లాస్ట్కి మనకు సమ్ క్యాలిక్యులేట్ అవుతుంది కదా. సో లాస్ట్ కంపారిజన్ ఏంది నేను చేసేది? ఒరిజినల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది.